వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ను నరికి చంపిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అంతలోనే సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ నేత సుబ్బారాయుడి హత్యతో రాష్ట్రం మరోసారి ఉలిక్కిపడింది. పోలీసులున్నారు, కళ్ల ముందే హత్య జరుగుతున్నా చేతులెత్తేశారు. ఎస్పీ ఉన్నారు, ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా ఫోన్ పక్కన పెట్టేశారు. దీంతో ఎల్లో గూండాలు తమ టార్గెట్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు సర్కార్ చేసిన హత్యలు 32కి చేరుకున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ దాడులు, హత్యలు, విధ్వంసాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రషీద్ హత్య తరువాత ఢిల్లీ వేదికగా జాతీయ పార్టీలన్నీ నారా సర్కార్ రక్తదాహాన్ని ఖండించిన నరమేధం మాత్రం ఆగడం లేదు. ఇన్ని హత్యలు జరుగుతున్నా, ఇన్ని తలలు పగులుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా చంద్రబాబు మౌనం వెనుక మారణ హోమం కొనసాగాలనే ఆలోచన ఉన్నట్టుంది. ఇక హోంమంత్రి గారైతే పచ్చమూకల చేతిలో నిర్దాక్షిణ్యంగా బలైపోయిన వారి లిస్టు తీసుకురండి అంటున్నారు. అంతేకాని ఈ హత్యలు ఆపుతామని కానీ, శాంతి భద్రతలు కాపాడుతామని కానీ ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇక శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. కారణం, వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే. కాదు కూడదని శాంతి భద్రతలు పరిరక్షించాలని, ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తున్నారు. ఇలాంటి అరాచకాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా అన్న అనుమానం కలుగుతోంది. జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యాక మొదలైన సర్కారు వారి రక్తదాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారు. ఈ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రజలెవ్వరూ హామీల గురించి ప్రశ్నించరన్నది బాబు గారి నమ్మకం కావచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణ మారణకాండపై ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సుబ్బారాయుడిపై వేటుతో ఇప్పటి వరకు సర్కారీ హత్యలు 32కి చేరాయంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 2, వినుగొండలో నడి రోడ్డుపై రషీద్ను నరికి చంపిన ఘటన మరువకు ముందే మరో హత్య చేశారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 3, అయ్యా సుబ్బారాయుడి ప్రాణాలు కాపాడండి అంటూ ఎస్పీకి పదే ఫోన్ చేసినా స్పందించలేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 4, పోలీసుల కళ్ళెదుటే పచ్చగొండాలు విధ్వంసాలు, దాడులు, హత్యలకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 5, 32 మందిని నరికి చంపడంతో పాటు వందలాది మంది తలలు పగలగొట్టి రక్తం కళ్ళ చూశారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 6, దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలన్నీ ఖండించిన నారా వారి నరమేధం ఆగడం లేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 7, కళ్ల ముందే నరమేధం కనిపిస్తున్నా చచ్చిన వారి లిస్టు తీసుకురండని హోంమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 8, ఇన్ని హత్యలు జరుగుతున్నా, ఇంతమంది తలలు పగులుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా సీఎం స్పందించలేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 9, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్లకు రెడ్ బుక్ రాజ్యాంగంలో బతికే హక్కు లేదంటూ నరికి చంపుతుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 10, మంచి పాలన అందిస్తారని ఓట్లేస్తే పచ్చ లైసెన్సులు ఇచ్చి పచ్చి నెత్తురు తాగమని చెబుతున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సర్కారీ హత్యలే. ఇప్పటికే ప్రతిపక్ష నేత ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన భద్రతనే తగ్గించేశారు. ఆయనకే భద్రత లేకుండా చేసేశారు. ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిన తరువాత అధికారం కోల్పోయారో వెంటనే ఆయన భద్రతను కుదించేశారు. మొన్న జూన్ 19వ తారీఖున రషీద్ను నరికి చంపిన తరువాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఒక డొక్కు వ్యాన్ తీసుకొచ్చారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అట, డొక్కు వాహనం. అది కానీ దారిలో ఎక్కడైనా ఆగిందనుకోండి, దాంట్లో ఏసీ పనిచేయదు, డోర్ ఓపెన్ కాదు అంటే ఊపిరాడక మనిషి ఏమైపోతారో మీరే ఆలోచించండి.